ఏలూరు జిల్లా పెదవేగిలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలోని పలువురు రైతుల ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు అందాయా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుల సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఊరికి ఏమీ రాలేదు, ఏదో ఒకటి కవర్ చేసి ఉండాలంట భూమి. మీ అందరూ మీ పొలిటికల్ పాయింట్ చెప్తారు, ఓకేనే. చేస్తా, ఆల్రెడీ మాట్లాడేసా. మీరే ఇప్పుడు ఖాళీగా ఈ రోజున ఆ మహనీయుడికి, మన జాతి కోసం ప్రాణాలు విడిచినటువంటి మహనీయుడికి మరి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేయటం, మనందరినీ కూడా భాగస్వాములు చేయటం, మరి ముఖ్యంగా మొట్టమొదటిసారి మన మండలానికి ఇది వేంగి సామ్రాజ్యం మేడం గారు, ఇది పెదవేగి అంటే చరిత్రలో ఇక్కడ కోట, బోల్డంత రాజులు పరిపాలన, ఒక హిస్టరీ ఉన్నటువంటి ప్రదేశం. మరి ఈ ప్రదేశంలోనే మీరు కోకో సిటీ కోసం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయత్నం చేయటం, మన రైతు సోదరులు రైతన్న మీకోసం కార్యక్రమంలో మరి ఆ కార్యక్రమాన్ని కూడా దీనికి జోడించాం. మన కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. 4 మండలాల నుంచి వచ్చినటువంటి మన కూటమి నాయకులకి, రైతులకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున 6 డ్రోన్లు ఇచ్చామా, ఇంకా ఎవరికైనా డ్రోన్ కావాలంటే కూడా వాడుకోండి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీ నేను పెదవేగికి వచ్చి అర్థం చేసుకున్నది ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. సో సీఎం గారు ఫస్ట్ చెప్పేదే ఎట్లా మనం నీటి భద్రత, ఎట్లా మనం ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ని సిద్ధం చేసుకోవాలి, సేఫ్టీ చేసుకోవాలి. ఇంకా ఫ్యూచర్ లో మన నెక్స్ట్ జనరేషన్ కూడా గ్రౌండ్ వాటర్ లో మంచి లెవెల్ కి తీసుకొచ్చి ఏమేమి చేయాలన్నది కూడా మన అందరూ తెలుసుకోవాలి. నాకు కొన్ని ప్రాజెక్టులు చెప్పారు, మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని పాయింట్లు చెప్పారు. న్యాయంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కొంతమంది వచ్చినప్పుడు చింతలపూడి గురించి కూడా అడిగారు. సో అవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మీకు ఏమేం కావాలో అవన్నీ చేస్తాము. కొన్ని పాయింట్లు చెప్పారు. 80% రోడ్ అయిపోతుంది, మిగతా 20% కూడా ఇంకా 1 సంవత్సరంలోనే అన్ని చేసుకొని మీకు ఏం కావాలో అన్ని తెచ్చుకొని మనం అన్ని 100% మీ కాన్స్టిట్యుయెన్సీ రోడ్లు వచ్చినట్టు అన్ని ప్రపోజల్స్ పంపించండి. మనం ఇంకా 1-2 years ఉన్నాయి, అందులోనే చేసిస్తాము. అలాగే అన్నదాత సుఖీభవలో కొన్ని చిన్న చిన్న ఇష్యూ వల్ల జీరో ఖాతా అకౌంట్ అని, ఖాతా నంబర్, ఆధార్ నంబర్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అది పడట్లేదని కొన్ని ఇష్యూలు ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాయి. మా దృష్టి కూడా వచ్చి ఉన్నాయి. 6 డ్రోన్లు ఇచ్చామా, ఇంకా